నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. డెత్ వర్సెస్ సివిల్ డెత్ అంటే ఏంటి? వీటి మధ్య తేడాలేంటి? డెత్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యో, ఆకస్మికంగానో, వయసు రీత్యనో, వృద్ధాప్యం రీత్యనో ఏదో ఒక రకంగా సాధారణంగా మరణిస్తే దానిని మనము డెత్ అని పిలుస్తుంటాం. అలా మరణించిన సందర్భాలలో అతనికి సంబంధించి ఒక డెత్ సర్టిఫికేట్ మనము ప్రభుత్వ అధికారుల నుంచి పొందుతాము. అతని పేరు మీద ఉన్న ఏవైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులకు చట్టబద్ధంగా హిందువులైతే హిందూ సక్సెషన్ యాక్టు, క్రిస్టియన్ అయితే ఇండియన్ సక్సెషన్ యాక్టు, ముస్లిమ్స్ అయితే ముస్లిం లా ప్రకారంగా ఆ ఆస్తులు ఎవరెవరికి దక్కాలో, ఎలా దక్కాలో, ఏ నిష్పత్తులు దక్కాలో ఆ నిష్పత్తుల ప్రకారంగా ఆ తర్వాత లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంక్రమిస్తుంది. ఇది చట్ట ప్రకారంగా జరిగే ఒక చర్య. మరి సివిల్ డెత్ అంటే ఏంటి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి కనిపించకుండా వెళ్ళిపోతే, అంటే దాదాపుగా 7 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోతే మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుంచి 7 సంవత్సరాల లోపు తిరిగి అతను రాకపోతే చట్టబద్ధంగా అతను మరణించినట్లుగానే భావిస్తూ న్యాయస్థానం నుంచి సివిల్ డెత్కి సంబంధించిన ఆర్డర్ని పొందాలి. అలా సివిల్ డెత్ నుంచి ఆర్డర్ని పొందిన తర్వాత అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను చట్టబద్ధంగా మార్పిడి చేసుకునే వెసులుబాటు లీగల్ ఎయిర్లకు ఉంటుంది. ఈ సివిల్ డెత్ అనేది ఎప్పటి నుంచి 7 సంవత్సరాలు అని అంటే ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుంచి 7 సంవత్సరాలు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది డెత్కి సివిల్ డెత్కి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.